అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పులివెందలను చూస్తే భయమేస్తా ఉంది. ఇది పులివెందల బిడ్డ చెప్పిన మాట. పులివెందల్లోనే పుట్టి పెరిగినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు వైఎస్ సునీత నిన్న మీడియా సమావేశంలో చెప్పిన మాటలివి. పులివెందుల్లో మళ్ళీ హత్య రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. దాడులు జరుగుతా ఉన్నాయి. తమ బంధువు సురేష్ మీద దాడి జరిగింది. వాళ్ళమ్మ సునీత గారి మదరు సునీత గారికి ఫోన్ చేసి వైఎస్ వివేకానందరెడ్డి గారి జయంతికి పులివెందులు రావద్దు. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు అని చెప్పారంట. నిజానికి అక్కడ పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అక్కడ రాజకీయ పార్టీల మధ్య ప్రధానంగా టీడీపీ మధ్య, వైసీపీ పార్టీ మధ్య గొడవలు నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు. ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. వైసీపీ దాని మీద గగ్గోలు కూడా పెడతా ఉంది. అయితే నిన్న వైఎస్ సునీత గారు సంచలన కామెంట్ చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి తన వర్గంతో రెచ్చిపోతా ఉన్నాడు. వాళ్ళ బంధువు సురేష్ మీద కూడా దాడి చేశాడు. ఇప్పటికీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉన్నటువంటి సాక్షుల మీద బెదిరింపులు కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళని చంపడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. తనకు కూడా ప్రాణహాని ఉందని వైఎస్ సునీత గారు చెప్పారు. నిన్న కడప ఎస్పీని కూడా కలిశాడు ఆవిడ. కడప ఎస్పీని కూడా కలిసి నాకు రక్షణ కావాలని చెప్పినట్టున్నారు. తనకు ఎదురవుతున్న బెదిరింపుల గురించి కంప్లైంట్ చేసినట్టున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉన్నటువంటి అప్డేట్స్ గురించి ఎస్పీ గారితో ఫాలోఅప్ చేసుకున్నట్టున్నారు తను. అయితే తను మీడియా సమావేశం తర్వాత పెట్టి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు మాత్రం అందరిలో ఆశ్చర్యం నింపుతూ ఉన్నాయి. ఇప్పటికీ పులివెందులలో ఒక ఫ్యాక్షన్ కల్చర్ నడుస్తూ ఉంది అని ఆమె చెప్పకనే చెప్పారు. ఇప్పుడు బయట వాళ్ళు చెప్పటం వేరు, వైఎస్ సునీత గారు చెప్పటం వేరు. అందులో అక్కడ జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఆమె చెప్పిన మాటలు ఖచ్చితంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. పులివెందులలో ఏం జరుగుతుంది? ఎవరి మీద దాడులు చేస్తున్నారు? ఎందుకు దాడులు చేస్తున్నారు? ఆ దాడుల వెనకాల ఉన్న మనుషులెవరు? ఉద్దేశాలేంటి? ఇవన్నీ కూడా ఇండైరెక్ట్‌గా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అని ఆమె డిమాండ్ ఏందంటే వైఎస్ అవినాష్ రెడ్డి బయటుంటే పులివెందుల ఒక ఫ్యాక్షన్ కేంద్రంగా మారే అవకాశం ఉంటది. దాడులు, హత్యలు ఇవన్నీ కామనైజ్‌గా చేసే అవకాశం ఉంటది. ఆమె ఒక మాట అన్నారు. వైఎస్ వివేక హత్య నాకు గుర్తొస్తుంది పులివెందుల పరిస్థితులు చూస్తే అన్నారు. అది చాలా పెద్ద మాట నిజానికి. వైఎస్ వివేక రెడ్డిని చంపేసి రక్త మార్కులన్నీ తుడిచేసేసి అది గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తర్వాత ఆవిడ చెప్పిన మాట టీడీపీ నాయకుల మీద ఒక లెటర్ రాసి అంటే వాళ్ళకే సంబంధం ఉంది ఆదినారాయణ రెడ్డి, తర్వాత బీటెక్ రవి వీళ్ళే వివేకానంద రెడ్డి గారు చంపారు అని ఒక లెటర్ రాసి ఆమెతో సైన్ పెట్టించాలని ఆమెకి ఇచ్చారట. కానీ ఆమె సైన్ పెట్టాలని నిరాకరించిందంట. సంతకం పెట్టలేదండి. సంతకం పెట్టుంటే అది కూడా సునీత గారి ఆరోపణ కూడా చేశారు ఆదినారాయణ రెడ్డి మీద, బీటెక్ రవి మీద అని. అంటే చంపింది అవినాష్ రెడ్డి మనుషులు, కానీ మీద వేస్తుంది మాత్రం ఆదినారాయణ రెడ్డి మీద, బీటెక్ రవి మీద వేద్దామని చూశారు అనేటువంటిది ప్రధానంగా సునీత గారు చేయదలుచుకున్న ఆరోపణ. ఆమె చెప్పిన మాటలు పులివెందుల పరిస్థితులకి అద్దం పడతా ఉన్నాయి. మరి పులివెందుల్లో జరుగుతున్న పరిణామాల మీద కూటమి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది? వైఎస్ సునీత గారి మాటలని ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటుంది అనేటువంటిది రాబోయే కాలంలో చూడాలి. థ్యాంక్ యూ.